హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎస్ మ్యాథ్స్ సి క్లాసెస్. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో స్క్వేర్స్ అండ్ స్క్వేర్స్ లోపల కొన్ని షేడెడ్ రీజియన్స్ స్క్వేర్స్ లోపల కొన్ని సర్కిల్స్ ఉంటే వాటి తలక రేడియస్లు ఫైండ్ అవుట్ చేయడం అనేది ఆల్రెడీ చూసాం. ఇప్పుడు సర్కిల్స్కి వద్దాం. సర్కిల్స్లో బేసిక్ టెర్మినాలజీ ఏంటి ఉంటుంది. ఇప్పుడు కార్డ్ అంటే ఏంటి, నెక్స్ట్ డయామీటరు, రేడియస్, ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఇక్కడ ఉన్నదని అనుకోండి. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి సర్కంఫరెన్స్ మీద అంటే సర్కిల్ తాలూకా దాన్ని ఏంటి ఆ బాడీ మీద ఉన్న ఎక్కడ ఏ పాయింట్కైనా టచ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్, దట్ లెంత్. సో దిస్ ఈజ్ ఆర్. అవునా కాదా? ఓకే, ఇది రేడియస్. కార్డ్ అంటే ఏంటంటే ఏవైనా టూ పాయింట్స్ సర్కంఫరెన్స్ మీద 2 పాయింట్స్ అనేవి ఉంటే ఆ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేసాం అనుకోండి, దట్ టూ ఆ లెంత్నే మనము కార్డ్ అని అంటాం. ఓకేనా. ఒకసారి చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉన్నదని అనుకోండి, ఈ రెండిటిని జాయిన్ చేయాలి. అంతేనా కదా? ఈ రెండిటిని జాయిన్ చేసాం. సో ఇది కార్డ్ అవుతుంది అనమాట. ఇది కార్డ్. దిస్ ఇస్ కార్డ్ లెంత్. ఓకే. ఇప్పుడు అదే రేడియస్లో మనం ఇంకొక రేడియస్ని తీసుకోండి. నేను ఏంటంటే ఇలా రేడియస్ని తీసుకుంటున్నాను ఇంకొకటి. ఇది ఈ టోటల్ ఏరియా అనేది సెక్టార్ అంటారు. అంటే ఇది చిన్నది ఉంటుంది కనుక మైనర్ సెక్టార్. ఇది మైనర్ సెక్టార్ అవుతుంది. ఈ టోటల్ రిమైనింగ్ పార్ట్ అంటే ఈ పైది అంతా మేజర్ సెక్టార్ అవుతుంది. మేజర్ సెక్టార్ అని అంటారు. ఓకేనా. మేజర్ సెక్టార్ అని అంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మామూలుగా జనరల్గా మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటి? సర్కంఫరెన్స్ ఏంటి ఫార్ములా అంటే 2πr కదా. సర్కిల్ తోలక సర్కంఫరెన్స్ కి 2πr ఫార్ములా. ఏరియా ఆఫ్ ద సర్కిల్ కి ఫార్ములా ఏంటి? πr² కాదా? ఓకే. ఇప్పుడు మనకి సర్కిల్ తలగ ఏరియాలో కొంత పాటు కావాలి అంటే సమ్ టీటా యాంగిల్తో ఉన్న పార్ట్ కావాలి అని అంటే, ఇప్పుడు ఇది టీటాయే కదా, అంటే మనకి ఈ పార్ట్ కావాలి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే πr² / 360 డిగ్రీస్. టోటల్గా 360 డిగ్రీసే కదా. ఆ 360 డిగ్రీస్లో మనకి టీటా యాంగిల్తో ఉన్న ఏరియా కావాలి. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ విచ్ ఇస్ సమ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. ఇది మనం దీన్ని ఏమని చెప్పుకోవచ్చు? సెక్టార్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏరియా ఆఫ్ ద సెక్టార్కి ఫార్ములా ఇదే. ఓకేనా. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం. వెయిట్. ఓకే. ఇప్పుడు చూడండి, మనకి ఇంకా ఏమొస్తాయి చూడండి. ఇప్పుడు సపోజ్ సేమ్నే మనం ఇంకోలా ఎలా చెప్పుకుందాం అంటే, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇక్కడ ఉంది. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఒక సెక్టర్ డ్రా చేస్తున్నాం. రెండు రేడియస్లు డ్రా చేసాం. అప్పుడు మళ్ళీ అగైన్ ఇంకొక ఈ పాయింట్స్ రెండింటిని జాయిన్ చేసాం మనం. ఓకే. జాయిన్ చేసిన తర్వాత ఏంటంటే ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. ఇది పాయింట్ ఏ అవుతుంది, ఇది పాయింట్ బిఏ కదా. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి? టోటల్గా ఈ పార్ట్ మొత్తం సెక్టార్కి ఫార్ములా ఇది సమ్ టీటా డిగ్రీస్ అని అనుకోండి. ఇది సెక్టర్ అవుతుంది. మనం ఇందులో ఈ ఈ ఏరియా ఉంది కదా, ఈ షేడెడ్ ఏరియాని ఏమంటారంటే సెగ్మెంట్ అని అంటాం. సెగ్మెంట్. సో అది మైనర్ కనుక మైనర్ సెగ్మెంట్ అంటే తక్కువగా ఉంటుంది కదా కంపారిటివ్లీ అదర్. అంటే పై పార్ట్ మొత్తం ఏమో మేజర్ సెగ్మెంట్, కింద పార్ట్ ఏమో మైనర్ సెగ్మెంట్. ఓకేనా.
దీన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో ఎలా చెప్పొచ్చు? సర్కంఫరెన్స్ మీద 2 పాయింట్స్ అనేవి ఉంటే, ఆ 2 పాయింట్స్‌ని కార్డ్ ద్వారా 2 పాయింట్స్ అనేది కలిపితే కార్డ్ గదా! ఆ కార్డ్‌కి పైనున్న ఏరియానేమో మేజర్ సెగ్మెంట్ అని, కార్డ్‌కి కిందనున్న ఏరియానేమో మైనర్ సెగ్మెంట్ అని అంటాం ఈజీగా. ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్‌కి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. ఏరియా ఆఫ్ సెగ్మెంట్‌కి ఫార్ములా. ఇప్పుడు సెగ్మెంట్‌కి ఫార్ములా ఏంటంటే, ముందు సెక్టార్ ఏరియా తీసుకోండి. సెక్టార్ ఏరియా అంటే టోటల్ వస్తది కదా! ఈ టోటల్ మొత్తం వస్తుంది కదా! ఈ టోటల్ సెక్టార్ ఏరియా. సెక్టార్ ఏరియాకి ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ బై 360 డిగ్రీస్ ఇంటూ థీటా కదా! సెక్టార్‌లో నుంచి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తీసేయండి. ఇదే కదా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే దాని మామూలు తాలూకు రేడియస్ ఎంత అవుతుంది? ఆరే కదా రేడియస్‌లో. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి? మనకి 2 సైడ్స్ ఇన్ బిట్వీన్ యాంగిల్ ఇచ్చేటప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ 1/2 into 2 sides r into r into sin theta. So this is the area of the triangle which when 2 sides and an in between angle is given. ఓకేనా కదా? సో ఇప్పుడు r స్క్వేర్ కామన్ తీసేయండి. పై థీటా బై 360 మైనస్ సైన్ థీటా బై 2. ఇది అది సెగ్మెంటిక్ ఫార్ములా. దిస్ ఈజ్ మైనర్ సెగ్మెంట్. మేజర్ సెగ్మెంట్ కావాలంటే మనం మళ్ళీ ఏం చేస్తాం? ఏరియా ఆఫ్ ద సర్కిల్లో నుంచి మైనర్ సెగ్మెంట్ తీసేయడమే. ఓకేనా? మైనర్ సెగ్మెంట్కి ఫార్ములా తీసేద్దాం. తీసేస్తే అప్పుడు మేజర్ సెగ్మెంట్ తాలూకా ఏరియా అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. బిగ్గెస్ట్ కార్డ్ ఏంటండి? సర్కిల్లో బిగ్గెస్ట్ కార్డ్ అనేది లెంత్ ఎంత అవుతుంది? బిగ్గెస్ట్ కార్డ్ తాలూకా లెంత్. బిగ్గెస్ట్ కార్డ్ తాలూకా లెంత్ అని అంటే ఆ కార్డ్ అనేది డయామీటర్ గుండా అది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ గుండా వెళ్తుంది అనుకోండి. ఆ కార్డ్ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ గుండా వెళ్తే ఇదే కదా, ఇదే ఓకే, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కింద వెళ్తుంది అని అనుకోండి. అప్పుడు ఇది ఏ పీక్యూ అని అనుకోండి. పీక్యూ అని అనుకుంటే బిగ్గెస్ట్ కార్డ్ అనేది పీక్యూ లెంతే కదా. పీక్యూ ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ రేడియస్, 2 ఇంటూ రేడియస్సే కదా. 2 ఇంటూ రేడియస్ అంటే 2r కదా. 2r ఈజ్ ద బిగ్గెస్ట్ కార్డ్ ఇన్ ఎనీ సర్కిల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సెక్టర్ ఏరియా అయిపోయింది, సెగ్మెంట్ ఏరియా అయిపోయింది, కార్డ్ చూసాము. ఓకే, దెన్ నెక్స్ట్ సపోజ్ మనకి 3 సర్కిల్స్ ఇలా టచ్ అయి ఉన్నాయి. 3 సర్కిల్స్ ఇలా టచ్ అయి ఉన్నాయి అని అంటే ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. 3 ఈక్వల్ సర్కిల్స్ ఇవి అంటే ఆర్ ఆర్ అన్నిటి తలక రేడియస్లు అనేవి ఈక్వల్గానే ఉన్నాయి. 6 6 6. ఓకేనా కదా. ఇప్పుడు మనం ఈ మూడిట్ల తాలూక ఇలా రెండు సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్ కంబైన్ చేయండి. ఇలాగే కదా. అసలు ఇప్పుడు మనం డ్రా చేస్తాం ఇలా. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా ఏంటి? అసలు ఇదేంటి డ్రా చేయాలి? సపోజ్ లోపల ఒక సర్కిల్ అనేది ఇలా ఉంది, అవునా కదా. దీని తాలూకా రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీని తాలూకా రేడియస్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఆర్ అవుతుంది, ఇది రేడియస్ ఆరే కదా, దీని తాలూకా రేడియస్ కూడా ఆరే కదా. సో దిస్ వన్ ఈజ్ ఆర్, దిస్ వన్ ఈజ్ ఆర్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆర్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆర్. అంటే ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఏ సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్ ఏబిసి అని అనుకోండి. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిలే కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఏమో సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2r కదా, అవునా కదా. ఇప్పుడు మనం లోపల ఉన్న సర్కిల్ తాలూకా రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా కదా. ఇప్పుడు మనము ఒక సెంటర్ ఆఫ్ ద లోపల సర్కిల్ నుంచి వర్టెక్స్ మీదకి ఒక లైన్ డ్రా చేస్తాం, అవునా కదా. డ్రా చేసినాక చూడండి,
దీని తాలూకు రేడియస్ ఎంత అవుతుంది చూడండి. దీని తాలూకు ఇక్కడి నుంచి ఈ లెంత్ కూడా ఆర్ అవుతుంది. దీనిదేమో ఏ అని అనుకోండి, సపోజ్ ఏ అని అనుకోండి. అంతేనా కదా? ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసిలో ఇది సపోజ్ ఓ అని అనుకుంటే, ఓసి తాలూకా ఓసి లెంత్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సర్కమ్ రేడియస్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేటరల్ ట్రయాంగిల్ ఏబిసికి ఈక్వల్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి సర్కమ్ రేడియస్ అంటే ఎలా ఉంటుంది దానికి అంటే, సర్కమ్ రేడియస్ అంటే సర్కమ్ అని అంటే బయట ఉంటుంది అనమాట. అంటే ఒక సర్కిల్ అనేది ఇలా డ్రా చేసుకుంటే, అది సర్కిల్ లా లేకపోయినా మీరు సర్కిల్ లాగైనా అజ్యూమ్ చేసుకోండి. ఓకేనా? సర్కమ్ రేడియస్ ఎంత అవుతుంది అంటే క్యాపిటల్ ఆర్ అనమాట. సర్కమ్ రేడియస్ ని మనం బేసిక్ గా నోటేషన్ ఏంటి, క్యాపిటల్ ఆర్ తో సూచిస్తాం. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే సైడ్ బై √3. సైడ్ ఆఫ్ ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఎంత? 2r కదా. 2r/√3. 2r/√3 అనేది టోటల్ లెంత్ అనేది ఈక్వల్ అవ్వాలి. అంతేనా కదా? ఇప్పుడు 2r/√3 అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? స్మాల్ ఆర్ ప్లస్ స్మాల్ ఏ. మన ఈ ఏ తలగ లెంత్, ఏ తలగ రేడియస్ ఏనే కదా, ఏ వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఫైండింగ్ ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనే కదా? ఇప్పుడు ఏ వాల్యూ ఎలా వస్తుంది? ఇప్పుడు బయట అటుపక్క ఆర్ కామన్ తీసేస్తే ఏమొస్తుంది? 2 - √3/√3. దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్. స్మాల్ సర్కిల్ అనేది ఎక్కడ ఉండదండి? 3 సర్కిల్స్ టచ్ అయిన తర్వాత ఆ ఏర్పడిన ఖాళీ ప్లేస్ లో ఫామ్ అయిన సర్కిల్ ఇది. ఆ సర్కిల్ తాలూకా రేడియస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, మనకి ఇప్పుడు సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సర్కమ్ సర్కిల్ అంటే ఇగో ఈ ఈ సర్కిలే. దాని తాలూకు రేడియస్ కూడా మనకు వచ్చేసింది కదా, బేసిక్ ప్రాపర్టీ ఇది. ఓకేనా? ఇది ఒక పాయింట్. ఎప్పుడంటే 3 సర్కిల్స్ ఇలా టచ్ అయి ఉండేటప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటే ఈ రకంగా ఒక రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది. ఓకేనా? ఇప్పుడు ఇదే 3 సర్కిల్స్ కి బయట సర్కిల్ ఒక సర్కిల్ ఉందనుకోండి. చూద్దాం నెక్స్ట్. ఇలా ఉందండి. అవుటర్ సర్కిల్ తలకి రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవుటర్ సర్కిల్ రేడియస్ అంటే క్యాపిటల్ ఆర్. అంటే ఈ క్యాపిటల్ ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ సర్కిల్ తలక రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఐమ్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సపోజ్ దీని సెంటర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక లోపల ఒక సర్కిల్ అంటే పెద్ద సర్కిల్ తాలూకా సెంటర్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఓకేనా? మనకు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దేని తాలూకా రేడియస్ అని అంటే చూడండి, ఎక్కడి నుంచి ఎలా లైన్ డ్రా చేయొచ్చు? ఇదేనా కాదా? ఇదే కదా సర్కమ్ రేడియస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది స్మాల్ సర్కిల్స్ తాలూకా రేడియస్ ఏమో 6, ఇది కూడా 6 అవుతుంది. ఇక్కడి నుంచి ఈ లెంత్ మనం ఆల్రెడీ లోపల ఒక సర్కిల్ అనేది ఫామ్ అయ్యి ఉంటే ఈ లెంత్ స్మాల్ ఏ ముందు ప్రీవియస్ సెషన్ లో మనం చూడండి, స్మాల్ ఏ కింద ఫైండ్ అవుట్ చేసామా లేదా? స్మాల్ ఏ తాలూకా లెంత్ ఇదే కదా. ఆ ఆ లెంత్ ని కలిపిస్తే దేనికి కలపాలి? ఆ స్మాల్ ఏ తాలూకా లెంత్ ని స్మాల్ ఏ తాలూకా లెంత్ ని 2r కలిపిస్తే సర్కమ్ రేడియస్ అయిపోద్ది. అంతేనా కాదా? క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 + 6. దీని తాలూకా లెంత్ ప్రీవియస్ సెషన్ లో మనం ఏ అని ఫైండ్ అవుట్ చేసామా కదా, సో స్మాల్ ఏ. అవునా కదా? ఇది 2r ప్లస్ 2r టైమ్స్ ఆఫ్ 2 - √3/√3. ఇదేనా కదా? ఇది అవుటర్ సర్కిల్ తాలూకా రేడియస్ అనేది వచ్చేసింది. అంతేనా కదా? అగైన్ మళ్ళీ ఇక్కడ r కామన్ తీసేయండి. 2√3 ప్లస్ 2 - √3/√3 అంటే ఇప్పుడు r ఆఫ్ స్మాల్ ఆర్ అంటే
2√3, ఇదొక -√3 అంటే √3 ప్లస్ 2 బై √3. దిస్ ఈస్ ద outer circle radius, that is nothing but a capital R. క్యాపిటల్ ఆర్ అంటే మనకి ఇంకా క్లియర్గా ఎలా డ్రా చేసుకోవచ్చు, ఇదే కదా సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ సర్కంఫరెన్స్ మీదకి ఇది క్యాపిటల్ ఆర్ అనేది. ఓకే, ఇది దిస్ ఈస్ ద క్యాపిటల్ ఆర్ లెంత్. క్యాపిటల్ ఆర్ అనేది లెంత్ ఎంత వస్తుంది, ఇలా ఈ రకంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో ఏంటంటే ఇంక నుంచి ఒక క్వశ్చన్ తీసుకోండి. ఇప్పుడు 3 సర్కిల్స్ అనేవి ఇలా ఉన్నాయి. 3 సర్కిల్స్ అనేవి ఇలా ఉంటే దీనికి మనం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టామనుకోండి. రబ్బర్ బ్యాండ్ అనేది దాన్ని తగిలించాలి. రబ్బర్ బ్యాండ్ని తగిలించాలి. రబ్బర్ బ్యాండ్ని తగిలిస్తే మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి వెయిట్ ఇప్పుడు మనకేమో ఇంకా ఇలా ఈ రకంగా ఇక్కడ బెండ్ అవుతుంది రబ్బర్ బ్యాండ్ అనేది. ఓకే, కొద్దిగా మనం డ్రాయింగ్లో చాలా వీక్, మీరు అర్థం చేసుకోండి నేను చెప్పాల్సిన కంటెంట్ ఏంటనేది. ఓకేనా, రాలేదా? చూడండి, ఒక రబ్బర్ బ్యాండ్ అనేది 3 సర్కిల్స్ ఇలా ఉంటే మనం రబ్బర్ బ్యాండ్ని తగిలించాం. ఈ రబ్బర్ బ్యాండ్ తలక లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా కదా? ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్ అనేవి ఇక్కడ నుంచి ఇలా ఉన్నాయి. ఓకే, ఈచ్ రేడియస్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్స్ అనేది ఆరే కదా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఇది ఒక పాయింటే కదా. ఈ పాయింట్ అంటే ట్యాంజెంట్ ఈ రెండిట్లకి. ఇప్పుడు సపోజ్ ఇది ఏ, ఇది బి పాయింట్, అంటే బి పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి. ఇది సి పాయింట్ అండ్ దిస్ ఇస్ అ డి పాయింట్, దిస్ ఇస్ ఈ అండ్ దిస్ వన్ ఇస్ ఎఫ్ పాయింట్. ఓకే, ఏబి అనేది ఏబి ఈజ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ టు ద 2 సర్కిల్స్. డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఓకేనా, ఇది C1 అండ్ C2 అండ్ దిస్ ఈస్ ద సర్కిల్ C3. డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫర్ C1 అండ్ C3. అవునా కదా? ఇప్పుడు చూడండి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి టాంజెంట్ మీదకి ఒక లైన్ డ్రా చేశాను. సో దిస్ ఈజ్ ఆల్సో ఆర్ఏ కదా. ఇక్కడ మాత్రం 90 డిగ్రీస్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి టాంజెంట్ మీదకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేశాను. ఓకే, ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. అవునా కదా? ఇక్కడ మనకి ఈ రెండిట్లు ఇలా కలిపాను. ఓకే, ఈ రెండిట్లు కూడా ఇలా కలుపుతున్నా. చూడండి, ఇలా డ్రా చేసాం కదా. ఇప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుందండి? ఈ లెంత్ కూడా స్మాల్ ఆరే కదా. ఈ లెంత్ ఎంత అవుతుంది? స్మాల్ ఆరే కదా. అవునా కదా? స్మాల్ ఆర్. దెన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో 2r లెంత్, ఇది ఈక్వల్ అవుతుంది. ఇది 6, ఇది కూడా 6. 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, 90 డిగ్రీస్ ఉన్నది. సో డెఫినెట్గా ఇది రెక్టాంగిల్ అవుతుంది. సో ఈ లెంత్ ఈక్వల్గా అవుతుంది. ఓకేనా? ఇది 2r అయితే ఇది కూడా 2r అవుతుంది. ఓకే, అయిపోయింది. ఇక్కడ 90 డిగ్రీస్ టోటల్గా ఇది రెక్టాంగిల్ కింద ఫామ్ అయింది కదా. సో రెక్టాంగిల్ కింద ఫామ్ అయితే ఇక్కడ కూడా 90 డిగ్రీసా లేదా? సో సేమ్ ఫిగర్ని మనం ఇలా కూడా డ్రా చేయండి. వెయిట్, సేమ్ ఇదే ఫిగర్ని నేను ఇక్కడ 90 డిగ్రీస్ అండ్ దిస్ వన్ is also 90 degrees, this one is r, this one is r and this is also r and this total is 2r. అవునా కదా?
90 డిగ్రీస్ అయిపోయింది. సో ఇది రెక్టాంగిల్ కనుక 4 యాంగిల్స్ అనేవి 90 డిగ్రీస్ అయిపోయినాయి. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసాం. దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆర్, దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆర్, దిస్ ఈజ్ ఆల్సో 90 డిగ్రీ, సేమ్ 90 డిగ్రీ 90 డిగ్రీ అయిపోయింది. ఓకే, ఇది పాయింట్ని సెంటర్, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ట్రయాంగిల్ లోపల ఉన్న ట్రయాంగిల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్ అనేవి ఏబిసిల కింద పెడుతున్నా. ఓకేనా కదా? ట్రయాంగిల్ ఏబిసి అనేది లోపల ఉన్న ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి 3 సెంటర్లు కలిపాం కదా. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిలా కాదా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అవునా కదా? సో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 డిగ్రీసే కదా? యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీసే కదా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో అంటే ఇక్కడ ఒక 60 డిగ్రీస్ వచ్చింది. సో దిస్ వన్ ఈజ్ 60 డిగ్రీస్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో 60 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, టోటల్గా ఈ సర్కిల్ అనేది 90 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఉండాలి. ఇక్కడేమో 60 డిగ్రీస్, ఇక్కడ ఒక 90, ఇక్కడ ఒక 90 వచ్చేసింది. 90 90 180, 90 ఇక్కడ ఒక 90 ప్లస్ ఇక్కడ ఒక 60 డిగ్రీస్, అంటే 240 డిగ్రీస్ అయిపోయింది. 240 డిగ్రీస్ అయిపోగా రిమైనింగ్ ఈ సెంటర్ అనేది 120 డిగ్రీసే కదా. ఈ సెక్టర్ ఈ సెక్టర్ అనేది 120 డిగ్రీస్. సేమ్ ఇక్కడ కూడా 120 డిగ్రీసే ఉంటుంది. సేమ్ ఈ సెక్టర్ కూడా 120 డిగ్రీసే ఉంటుంది. ఓకేనా కదా? ఇప్పుడు టోటల్ రబ్బర్ బ్యాండ్ తాలూకా లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా కదా? టోటల్ రబ్బర్ బ్యాండ్ తాలూకా లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇది అలా క్లియర్ చేస్తున్నాను. రబ్బర్ బ్యాండ్ తాలూకా లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకేమో ఇక్కడ ఒక 2r వచ్చింది, ఇక్కడ ఒక 2r, ఇది ఒక 2r కదా. మొత్తం ఎంత అయింది? 2r ప్లస్ 2r ప్లస్ 2r ప్లస్ ఇగో ఈ కర్వ్ అనేది ఏంటి? 120 డిగ్రీస్తోనే కదా ఉంది. 120 డిగ్రీస్తో ఒక సెక్టర్. అలాంటివి ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి? 3 సెక్టర్స్ విత్ సేమ్ యాంగిల్. అంటే 3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ బై 360 డిగ్రీస్. సారీ అది లెంత్ కదా, ఏరియాస్ కాదు కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియాస్ కాదు కదా. సో అప్పుడు లెంత్ కంటే 3 ఇంటూ సర్కంఫరెన్స్ కదా, 2πr బై 360 డిగ్రీస్ ఇంటూ 120 డిగ్రీస్, అవునా కదా? మనం ఏంటి కరువు తాలూకా లెంత్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కరువు లెంత్ అన్నప్పుడు ఏరియా తీయకూడదు. సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి? 2πr కదా. ఆ 2πrలో 120 డిగ్రీస్ ఈచ్ లెంత్. ఓకేనా? సో అప్పుడు 3 టైమ్స్, ఇది ఒక 3 టైమ్స్ పోతుంది. సో టోటల్గా ఎంత అవుతుంది అండి? మొత్తం 6r ప్లస్ 2πr, అవునా కదా? సో టోటల్ రబ్బర్ బ్యాండ్ తలక లెంత్ ఎంత అనేది ఎంత వస్తుంది? 2r అనేది కామన్ తీస్తే 3 ప్లస్ పై. ఓకే, దిస్ ఈస్ ద రబ్బర్ బ్యాండ్ తలక లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మీకు ఎన్ని సర్కిల్స్ ఇచ్చినా ఈ రకంగానే ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రకంగానే ఫైండ్ అవుట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తాం కదా రబ్బర్ బ్యాండ్ తలక లెంత్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ మిడిల్ ఇన్ బిట్వీన్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ బిట్వీన్ ఏరియా అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలని అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి సేమ్ ఇందాకట్లాగే ఒక ట్రయాంగిల్ డ్రా చేయండి. ఓకే కదా, ఒక ట్రయాంగిల్ అనేది డ్రా అయిపోయింది. ఏబిసి. ఇప్పుడు మనకి ఈ షేడెడ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ షేడెడ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములాస్ ప్రకారంగా ట్రయాంగిల్ ఏబిసిలో నుంచి ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిలో నుంచి మనం ఏం తీసేయాలి? ఇది ఒక సెక్టరే కదా.
చూడండి, ఇదొక సెక్టారా కదా. ఈ సెక్టారు, నెక్స్ట్ ఈ సెక్టారు, నెక్స్ట్ ఈ సెక్టార్ని తీసేయాలి. అంటే ట్రయాంగిల్ ఏబిసి అనేది ఇప్పుడు రేడియస్ అనేది ఈచ్ రేడియస్ 6 అవుతుంది. ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక ఈచ్ యాంగిల్ అనేది 60 డిగ్రీస్. సో ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సైడ్ అనేది 2r కనుక 2r హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి, 3 సెక్టార్స్. అంటే ఒక్కొక్క ఒక్కొక్క సెక్టార్ తాలూకా యాంగిల్ ఎంత, 60 డిగ్రీస్. అంటే 3 సెక్టార్స్ కలిపితే 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద సెమీ సర్కిల్, హాఫ్ ఆఫ్ ద సర్కిలే కదా. 180 డిగ్రీస్ అంటే హాఫే కదా. సో 3 సెక్టార్స్ ఏరియాస్ని మనం తీసేసాం. ఓకే. సో ఇక్కడ ఈ 2 స్క్వేర్కి, ఈ 2 స్క్వేర్కి, ఈ 4కి పోతుంది. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ అనేది కామన్ తీస్తే √3 ఉంటుంది. √3 మైనస్ π/2 ఇస్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్, ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్. ఓకే. ఒకసారి అర్థం కాకపోతే మాత్రం నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ప్లే చేసుకుని చూడండి, డెఫినెట్గా అర్థమవుతాయి అందరికీ. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ కాన్సెప్ట్స్ అనేది వేరే వేరే టాపిక్స్లో నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.